ప్రైజ్ లార్డ్, అందరికీ శుభాభివందనాలండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి నిత్య సత్యం ఏంటంటే, కష్టకాలంలో ఒక క్రైస్తవుడు అనేవాడు ఎలా నిలబడాలి. ఈరోజు ఆశీర్వాదాలే అనుకుని మందిరాలకు వెళుతున్నటువంటి విశ్వాసులు ఎందరైతే ఉన్నారో, ఈరోజు ఆశీర్వాదాలే అనుకుని బోధిస్తున్నటువంటి సేవకులు ఎందరైతే ఉన్నారో, కనుక అసలు ఏది ప్రామాణికం అనేది మనము గ్రహిద్దాం. కష్టం అనేది మనిషికి ఏ రకంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవుడు కష్టాన్ని నీ విశ్వాసానికి శత్రువుగా ఉంచడు. కష్టాన్ని నీ విశ్వాసానికి శత్రువుగా ఉంచడు. ఎందుకంటే నీ విశ్వాసానికి పరీక్ష. దేవుడు నీ జీవితంలో కష్టాలను పంపడం నిన్ను నాశనం చేయడానికి కాదు, గ్రహించలేదు. కష్టం అనేది మన బ్రతుకుని శోధించి మనల్ని నిర్మూలన చేయడానికి అయితే కాదు, నిన్ను నిరూపించడానికి, బంగారం అనే అగ్నిలో కొలిమిలో శుద్ధి చేసినట్లే విశ్వాసం శోధనతో శుద్ధి అవుతుంది. కనుక ఒక బంగారాన్ని ఎలా అయితే అది జనరల్గా ఉన్నప్పుడు దాన్ని కాల్చి దాన్ని సుత్తితో కొట్టి చేస్తే తప్ప అది ఒక మంచి మనం ఎన్నుకున్నటువంటి డిజైన్గా మారదు. అలాగే దేవుడు కూడా ఒక విశ్వాసంగా నువ్వు బ్రతుకుతున్నావంటే ఆయన నీకు ఏంటంట ఆ శోధన ఇస్తున్నాడంటే నిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం కాదు. ఆ కష్టం నీకు ఇచ్చాడంటే నిన్ను ఈ లోకంలో ఉంచకుండా నిన్ను నానా ఇబ్బందులు పెట్టి ఆ నిర్మూలన చేయాలని కాదు ఆయన ఆశ. ఏంటంటే కానీ శోధనలు నీవు నిజంగా ఎవరో బయటపెడతాయి. శోధన అనేది ఒరిజినల్గా అసలు నువ్వెవరనేది నిన్ను పరీక్షిస్తాయి. జనరల్గా చెప్పాలంటే పరీక్షించబడని విశ్వాసము మాటల్లో ఉంటుంది, పరీక్షించబడని విశ్వాసం జీవితంలో కనిపిస్తుంది. గ్రహించండి, పరీక్షించబడని విశ్వాసము మాటల్లో మాత్రమే పరిమితమై ఉంటుంది అన్నమాట. ఏంటంటే పరీక్షించబడని విశ్వాసం ఏంటంటే జస్ట్ అది గాల్లో మేడలు కట్టాలన్నమాట. అదే పరీక్షించబడిన విశ్వాసం ఏంటంటే నీ జీవితంలో చూపిస్తాడు, నీ మాట తీరులో, నీ ప్రవర్తనలో, నీ యొక్క భౌతిక సంబంధమైన జీవితంలో ఆత్మ సంబంధుడు వలె నీవు ఉన్నావని నిన్ను జ్ఞాపకం చేయిస్తూ నీ జీవిత నడవడిలో ఆ యొక్క విశ్వాసం అనేది అనేక మంది వ్యక్తుల ముందు కనబరుస్తుంటుంది అన్నమాట. పరీక్షించబడుతున్నటువంటి విశ్వాసం. పరీక్షించబడని విశ్వాసం ఏంటంటే మాటలకు మాత్రమే పరిమితై ఉంటుందన్నమాట. కనుక కష్టం నీ ప్రయాణాన్ని ఆపదు, ఏంటి నీ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. కష్టం దేవుడు నీ పరిస్థితులను మార్చడం కంటే నీ హృదయాన్ని మార్చడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. ఏంటంటే మన పరిస్థితులను మార్చడానికి ఆయనే సహాయకరుడుగా, ఆయనే మనకి ఆ సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు దేవుడు. కానీ అటన్నిటికన్నా దేవుడు ఇష్టపడి ఆయన చేయాలని ఆశపడుతున్నటువంటిది ఏంటంటే మన హృదయాన్ని మార్చడానికి ఎక్కువగా, మన స్వభావాన్ని ఈ లోకంలో మార్చి చూపించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడనమాట. అందుకే కొన్నిసార్లు సమస్యని వెంటనే తొలగించడు, ఆ సమస్య మధ్యలో నిన్ను నన్ను బలపరుస్తాడు. దేవుడు భారాన్ని తీసేయకపోవచ్చు, కానీ ఆ భారాన్ని మోయగలిగినటువంటి భుజబలాన్ని దేవుడు నీకు అనుగ్రహించగలడు. ఎప్పుడు ఆయనకు కనెక్ట్ అయి నువ్వు బ్రతికినప్పుడు, నీ కష్ట సమయంలో, నువ్వు నలిగిపోతున్నప్పుడు, నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు, శోధనతో నువ్వు మొగ్గిపోతున్నప్పుడు, ఎవడు నిన్ను పట్టించుకోకుండా ఒక అనాథ వలె నిన్ను వదిలేసినప్పుడు ఆయన శ్రమ దేవునికి గైహాజరుగా, అది దేవుని యొక్క కార్యశాల. కనుక మనం గ్రహించాలండి, కష్టం అనేది మనిషికి తాత్కాలికం కాదండి, కానీ నిలిచిన విశ్వాసానికి నిత్యమైనటువంటి ప్రతిఫలం అనేది ఆయన ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. కనుక నిజమైనటువంటి క్రైస్తవుడు ఆశీర్వాదాల వల్ల కాదు, కష్టాల మధ్య కూడా క్రీస్తును విడువకుండా నిలబడగలడం వల్లనే గుర్తించబడతాడు ఆయన యందు. ఎప్పుడైతే ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు కష్టాల కొలిమిలో ఉండి ఎప్పుడైతే ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనను అనువాదించుకుంటూ, ఆ కష్టంలో కూడా ప్రభువు బలవంతుడైనటువంటి దేవుడు నా పక్షంలో ఉన్నాడు అనుకుని ధైర్యంగా ఆయనకు మొరపెడుతూ ఉంటాడు, కష్టతరంలో కూడా ఖచ్చితంగా ప్రభువు ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని ఆనందంగా తన హృదయానికి అత్తుకునే విధంగా ఉంటాడనమాట ఆ వ్యక్తి అని కూడా. అందుకు అంతవరకు కూడా నిలిచిన విశ్వాసానికి దేవుడు విజయ కిరీటాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి కష్టాన్ని చూసి వెనక్కి తిరగకు ఓ క్రైస్తవుడా. ఆశీర్వాదపు బోధలకు వెళ్ళి ఆశీర్వాదాలే నీకు నీ జీవితంలో కనిపించినప్పుడు
చర్చిలకు వెళ్ళడము, ఆశీర్వాదాలు అంటే ఒక మంచి జరిగినప్పుడు, ఒక మన శరీరానికి స్వలాభం చేకూరినప్పుడు, భౌతికంగా ఏదైతే మనకి లాభం చేకూరినప్పుడు దేవుని వెంబడించడం కాదు. కానీ మళ్ళీ ఏదైనా కరెక్ట్గా ఇబ్బంది కొలుమిలోకి మన జీవితం వెళ్ళేసరికి దేవుని విడిచిపెట్టడం కాదు, కానీ అది బిజినెస్ అవుతుందన్నమాట. అంటే అది ఒక వ్యాపారం అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే ఎల్లకాలం కూడా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఆ సుఖాలు వచ్చినప్పుడు కన్నా కష్టాన్ని వచ్చినప్పుడే దేవుడు ఎక్కువగా నన్ను పరీక్షిస్తుంటాడు. కనుక గుర్తుంచుకోండి, కష్టాలని ఎలా మనము మోయాలో, ఆ కష్టాన్ని ఎలా మనం ఈదుకుంటూ ముందుకెళ్ళాలో అట్టి ధైర్యాన్ని ప్రభువా నిరంతరం కూడా రేపేం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనుక ఆశీర్వాదాలే మన వెంట వస్తున్నాయని ఉద్దేశించి మందిరాలకు వెళ్ళి ప్రార్థనలో కనపడం కన్నా వచ్చే కష్టం ఖచ్చితంగా నాకు పైకి వస్తుంది, దాన్ని ఎలా జయించాలో, దాన్ని ఆ భారాన్ని మోయగలిగినటువంటి భుజబలాన్ని మీరు నాకు అనుగ్రహించండి ప్రభు అనే విధంగా మనం ఎప్పుడైతే ఆయన ముందు కన్నీటి విజ్ఞాపనతో నిరంతరము ఆయనకు కనెక్ట్ అయి ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనతో ఉన్నాడని. ప్రైజ్ లార్డ్.